ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోన సిస్టర్స్. ఈ రోజు నేను మీకు 10th క్లాస్ మ్యాథ్స్ లో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ప్రతి ఎక్సర్సైజ్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో ఏమాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వాస్తవ సంఖ్యలు అంటే ఏమిటి? సహజ సంఖ్యల్ని, పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యల్ని, అకర్ణీయ సంఖ్యల్ని వీటన్నింటినీ కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటాం. సో మనకి సహజ సంఖ్యలు అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 అండ్ సో ఆల్ ఇలా ఉన్న వాటిని అన్నింటినీ మనం సహజ సంఖ్యలు అంటాం. పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆల్ వీటన్నింటిని మనం పూర్ణాంకాలు అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే 0 +or-1 +or-2 +or-3 అండ్ సో ఆల్ ఇలా వీటన్నింటిని ప్లస్ ఉండాలి, మైనస్ ఉండాలి. వీటన్నింటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాం. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండేవన్నీ మనకి అకర్ణీయ సంఖ్యలు. q ≠ 0 అంటే మనకి హారంలో 0 రాకూడదు. అలా అయితే అది అకర్ణీయ సంఖ్య కాదు. సో మనం సహజ సంఖ్యల్ని, పూర్ణాంకాల్ని, పూర్ణ సంఖ్యల్ని, అకర్ణీయ సంఖ్యల్ని వీటన్నింటినీ కలిపి మనం రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అంటాం. సో మనం ఇప్పుడు ఈ చాప్టర్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి? యూక్లిడ్ భాగహార న్యాయం. ఈ యూక్లిడ్ భాగహార న్యాయాన్ని మనం చూద్దాం ఇప్పుడు. యూక్లిడ్ భాగహార న్యాయం దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే పెద్ద పెద్ద గాసాబాలు ఉంటాయి కదా, మన గరిష్ట సామాన్య భాజకం కనుగోవడానికి యూక్లిడ్ భాగహార శేష న్యాయం అనేది మనం యూజ్ చేస్తాం. యూక్లిడ్ భాగహార శేష న్యాయం యొక్క సూత్రం ఏంటి? A = BQ + R మరియు 0 <r R B. అంటే ఇందులో మనకి ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి దీన్ని విశ్లేషించవచ్చు. ఈ పదాన్ని మనం ఫస్ట్ లో భాగహారం ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా మనకి భాగహారం అనేది చేయొచ్చు. 2 అంకెలు 6, 2 3 6, సో 0. దీన్ని విభాజనం అంటాం, దీన్ని విభాజ్యం అంటాం, దీన్ని భాగఫలం అంటాం. ఇది మనకి శేషం. ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం ఒకసారి. విభాజనం, ఇక్కడ ఉన్నదాన్ని విభాజనం అంటాం, దీన్నేమో విభాజ్యం అండ్ దీన్ని భాగఫలం అంటాం. మనకి వచ్చిన దాన్ని శేషం అంటాం. సో ఈ విభాజనాన్ని మనం బితో సూచిస్తాం. ఈ విభాజనాన్ని బితో సూచిస్తాం అండ్ విభాజ్యాన్ని ఏతో సూచిస్తాం అండ్ భాగఫలం ఉంటుంది కదా దాన్ని మనం క్యూతో సూచిస్తాం అండ్ శేషాన్ని మనం ఆర్తో సూచిస్తాం. సో దీని ద్వారా మనకి ఈ ఫార్ములా అనేది వస్తుంది. సో మనకి ఈ ఫార్ములా అనేది ఏంటి? A = BQ + R. ఇది మనకి తెలియాలంటే BQ + R ని మనం చేస్తే ఈ విభాజ్యం అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు యూక్లిడ్ భాగహార శేష విధి చూద్దాం. ఇప్పుడు యూక్లిడ్ భాగహార న్యాయం అయింది. ఇప్పుడు యూక్లిడ్ భాగహార శేష విధి. దీని యొక్క సూత్రం ఏంటి? విభాజ్యం విభాజనం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. విభాజ్యం అంటే మనకి ఇక్కడ ఏం చెప్పాను? A = BQ + R. ఈ విధంగా మనం రాస్తాం అనమాట. ఈ సూత్రాన్ని నేను ఈ విధంగా రాయొచ్చు. అంటే విభాజ్యం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. BQ + R. ఈ రెండింటి మధ్య ఏమీ లేదంటే ఇంటూ ఉన్నట్టు అర్థం కాబట్టి ఈ విధంగా రాద్దాం. ఇప్పుడు మనం అభ్యాసం 1.1లోని లెక్కలు అనేవి చూద్దాం. అభ్యాసం 1.1లో ఫస్ట్ లెక్క ఏంటంటే యూక్లిడ్ భాగహార శేష విధి ఆధారంగా కింది జతల గాసాబాను కనుగొనండి అని ఇచ్చారు. ఆ ఫస్ట్ లెక్కలో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి 900 మరియు 270. యూక్లిడ్ భాగహార శేష విధి యొక్క సూత్రం ఏంటి? A = BQ + R. ఈ విధంగా మనం దీని యొక్క గాసాబాను కనుగొనాలి. సో 900లో 270లోని ఏది పెద్ద సంఖ్య అది మనం ఏ ప్లేస్ లో తీసుకుంటాం. సో 270లో 900లోని మనకి పెద్ద సంఖ్య 900. సో 900ని మనం ఏ ప్లేస్ లో తీసుకుంటాం. ఈ నెంబర్ ని మనం బి ప్లేస్ లో తీసుకుంటాం. మిగిలిన నెంబర్ ని మనం బి ప్లేస్ లో తీసుకుంటాం. ఇంటూ BQ మధ్యన మనకి ఇంటూ ఉంటుంది కావున ఇంటూ పెట్టుకుంటాం. మనం ఈ 270ని దేనిచే గుణిస్తే 900 వస్తుందో చూసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ 270 × 4 చేద్దాం. 4 0 0 4 7 28, 4 2 8 9 10.
సో మనకి 900 కన్నా ఎగస్ట్రా నెంబర్ వచ్చేస్తుంది. సో ఒక నెంబర్ తగ్గించి చూద్దాం. 270 ఇంటూ 3, 3 సున్నాలు 0, 3 ఏళ్ళు 21, 3 రెళ్ళు 6, 7, 8, 810 వస్తుంది. సో మనం ఎప్పుడు భాగాహారంలో ఎక్కువ నెంబర్ తీసుకోకూడదు. మనం తీసుకున్న నెంబర్ కన్నా ఎక్కువ నెంబర్ తీసుకోకూడదు, తక్కువ నెంబర్ తీసుకోవచ్చు. సో 270 ఇంటూ 3 చేస్తే 810 వస్తుంది. మనం ఈ 810కి ఎంత కలిపితే 900 వస్తుందో ఒకసారి చూద్దాం. 900 మైనస్ 810 చేస్తే 0, 10లోంచి 1 తీస్తే 9, 90 కలిపితే మనకి ఈ 800కి 90 కలిపితే మనకి 900 వస్తుంది. సో మనకి ఇంకా 90 మిగిలిపోయింది కాబట్టి, అంటే 270 ఇంటూ 3 ప్లస్ 90 ఈ మొత్తాన్ని కలిపితే మనకి 900 వస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీనా ఈ ఏ ప్లేస్ లో మళ్ళీ 270 తీసుకుంటాం. 270ని ఈ ఏ ప్లేస్ లో తీసుకుంటాం. మనం ఏ ప్లేస్ లో తీసుకొని ఈక్వల్ టు ఈ 90ని బి ప్లేస్ లో తీసుకుంటాం. ఇంటూ మళ్ళీ ఇంటూ చేస్తే 90 ఇంటూ 2 చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 180 వస్తుంది. సో ఇది మనకి పనికిరాదు. ఒకవేళ 90 ఇంటూ 3 చేస్తే 270 వస్తుంది. సో మనకి 90 ఇంటూ 3 చేస్తే 270 ప్లస్ దీనికి ఏమీ కలపక్కర్లేదు. మనం ఈ భాగాహార శేషు ద్వారా దీన్ని చేస్తే దీనికి మనం 90 ఇంటూ 3కి మనం ఏమీ కలపకుండానే 270 వస్తుంది కాబట్టి ప్లస్ 0 ఏమీ కలపక్కర్లేదు కాబట్టి. సో 900 మరియు 270 యొక్క గాసాబా ఎంత వచ్చింది మనకి? గాసాబా ఈక్వల్ టు 90. మనకి 90 వచ్చింది గాసాబా. ఇప్పుడు అభ్యాసం 1.1లో ఫస్ట్ లెక్క అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెక్క 196 మరియు 38,220 ఇచ్చారు. దీన్ని యూక్లిడ్ భాగాహార శేష విధి యొక్క సూత్రం ప్రకారం చేస్తే A ఈక్వల్ టు BQ ప్లస్ R ఈ సూత్రం ప్రకారం చేయాలి. ఇప్పుడు రెండిట్లో పెద్ద సంఖ్య ఏది? 38,220. సో మనం పెద్ద సంఖ్యని ఏ ప్లేస్ లో తీసుకుంటాం. 38,220 ఈక్వల్ టు మిగిలిన నెంబర్ ని బి ప్లేస్ లో తీసుకుంటాం. 196 ఇంటూ 196ని ఏ సంఖ్యతో గుణిస్తే మనకు 38,220 వస్తుందో చూసుకోవాలి. నేనైతే డైరెక్ట్ గా చేసి ఉంటాను కాబట్టి ముందే. సో మనం 196 ఇంటూ 195 చేస్తే మనకి 38,220 వస్తుంది. సో మనం ఇక్కడ 196 ఇంటూ 195 వేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ గా మనకి 38,220 వస్తుంది కాబట్టి దీనికి మనం ఏమీ కలపక్కర్లేదు కాబట్టి ఆర్ ప్లేస్ లో 0 వేసుకుంటాం. సో ఇప్పుడు 196 మరియు 38,220 యొక్క గాసాబా ఎంత మనకి ఇక్కడ వచ్చింది? 196. సో గాసాబా ఈక్వల్ టు 196. ఇప్పుడు అభ్యాసం 1.1 ఫస్ట్ వన్ లో థర్డ్ లెక్క 1651 మరియు 2032. ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏది? 2032. సో మనం దీన్ని ఏ ప్లేస్ లో తీసుకుంటాం. ఈక్వల్ టు మిగిలిన నెంబర్ ని 1651 ఇంటూ దేంతో గుణిస్తే మనకి 2032 వస్తుందో చూసుకోవాలి. సో మనం 1651 ఇంటూ 2 చేసి చూద్దాం. 2 1 2, 2 5 10, 2 6 12 13, 2 1 2 3 మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. మనం భాగాహారంలో ఎప్పుడు మనం ఈ నెంబర్ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి. కాబట్టి మనం 1651 ఇంటూ 1 వేసుకుందాం. 2 అయితే మనం 2032 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఒకసారి మాత్రమే 1651ని తీసుకున్నాం. ప్లస్ చేసుకొని సో మనం 1651కి ఎంత కలిపితే 232 వస్తుందో చూసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? 2032లో ఉంచి 1651ని తీసివేయాలి. సో 1 10 30, 30లోంచి 5 తీస్తే 8. దీనికి 10 తీసుకున్నాం. దీని నుంచి ఒకటి అప్పిస్తాం కాబట్టి మనం ఇక్కడ 9 మిగులుతుంది. సో 9లో ఉంచి 6 తీస్తే 3 వస్తుంది. సో 381. 1651 ఇంటూ 1 ప్లస్ 381 ఈక్వల్ టు 2032. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ ని ఏ ప్లేస్ లో తీసుకుంటాం. 1651 ఈక్వల్ టు ఈ నెంబర్ ని బి ప్లేస్ లో తీసుకుంటాం. 381 ఇంటూ మనం దేంచే గుణిస్తే 1651 వస్తుందో ఇక్కడ మనం
ఇక్కడ మనం 381ని ఏ సంఖ్యతో గుణిస్తే 1651 వస్తుందో చూసుకోవాలి. సో నేను 381 ఇంటూ 4 చేస్తున్నాను. 4 1 4, 4 8 32, 3 4 3 12 13 14 15 1524 వస్తుంది. సో మనం 381 ఇంటూ 5 చేస్తే ఇంకా ఎక్కువ నెంబర్ రావచ్చు. సో నేను 381 ఇంటూ 4 తీసుకున్నాను. సో 4. మనం 1524కి ఎంత కలిపితే 1651 వస్తుందో చూసుకోవాలి. ఎలా అంటే మనం 1651 మైనస్ 1524. సో మనం ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 11లోంచి 4 తీస్తే 7 అండ్ 4 2 6 లో 5 తీస్తే 127. 381 ఇంటూ 4 ప్లస్ 127 ఈక్వల్ టు 1651. సో మళ్ళీ మనం ఈ 381ని ఏ ప్లేస్లో తీసుకుంటాం, ఈక్వల్ టు 127ని బి ప్లేస్లో తీసుకుంటాం. ఇంటూ దీన్ని దేనిచే గుణిస్తే 381 వస్తుందో చూసుకోవాలి. సో నేను 127 ఇంటూ 3 గుణిస్తున్నాను. సో 3 7 21, 3 6 7 8, 3 1 3. సో 381 వచ్చింది మనకి. ఎంతలు 127 ఇంటూ 3 చేస్తే 381 వస్తుంది. దీన్ని మనకు ఏమీ కలపక్కలేదు కాబట్టి 6 ప్లేస్లో 0 వేసుకుంటాం. సో దీని యొక్క గాసాబా ఎంత అవుతుంది మనకి 127. గాసాబా ఈక్వల్ టు 127. అండ్ నెక్స్ట్ మనం అభ్యాసంలో సెకండ్ లెక్క ఎలా అంటే ఉదాహరణలు ఉంటాయి కదా మనకి పైన, ఉదాహరణ 1 2 చూసి మనం అభ్యాసం రెండో లెక్క చేయొచ్చు. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను, లేదంటే లేదు. సో ఇప్పుడు మనం మూడో లెక్క చూద్దాం. మూడో లెక్క అభ్యాసం 1.1లో ఏమిచ్చారు, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుంది. యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపుము. 3p లేదా 3p+1ని మనం యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపాలి. సో మనం యూక్లిడ్ భాగాహార శేష విధి సూత్రం ఏంటి, a = bq+r. మనం ఈ 3p+1ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇక్కడ వేసుకోవచ్చు. a = 3p+1 సేమ్ ఈ మోడల్లోనే మనకు కనిపిస్తుంది. సో మనకి ఏదో మనకు తెలీదు, బట్ bq+r మనకి తెలుసు. సో మనం ఏని కనుగొనాలి. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటాం. a = ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటాం. ధనపూర్ణ సంఖ్య అనుకుంటాం. సో భాగాహార శేష విధి ద్వారా చేయాలి. ఇప్పుడు మనకి బి ప్లేస్ లో ఏముంది, 3 ఉంది. సో ఆర్ మనకి ఎంత అవుతుంది, 0 అవుతుంది, 1 అవుతుంది. సో 0 ఉంది, 1 ఉంది మనకి ఆర్ ప్లేస్ లో. బి ప్లేస్ లో 3 ఉంది. సో మనం ఇప్పుడు సందర్భం 1 తీసుకున్నాం అనుకోండి. సందర్భం 1. సో సందర్భం 1లో అంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 సందర్భాల్లో చేయాలి. సో మనం ఫస్ట్ ఇప్పుడు సందర్భం 1 తీసుకుంటాం. 1లో r = 0 అవుతుంది. సో a = 3p+. సో మనం ఈ r ప్లేస్ లో 0 తీసుకుంటాం. సో a = 3p+0. ఇప్పుడు మనం దీన్ని ఇరువైపులా వర్గం చేయాలి, స్క్వేర్ చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా a² = 3p². 0 స్క్వేర్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే కాబట్టి నేను 0 వదిలేసాను. సో మనం దీన్ని స్క్వేర్ చేసాం. a² = 3p² వచ్చింది. సో ఈ స్క్వేర్ అనేది మనకి రెండింటికి వర్తిస్తుంది కాబట్టి a² = 3 స్క్వేర్ని చేస్తే 3 × 3 = 9. సో 9p² వస్తుంది మనకి. సో మనం ఇక్కడ 3ని కామన్ తీయొచ్చు. a² = 3 × 3p². సో మనం మళ్ళీ ఇక్కడ p = అంటే మనం p ప్లేస్ లో 3p² అని వేసుకున్నాం అనమాట. 3p². సో a² = 3p. అంటే p అంటే మనకి 3p² వస్తుంది కాబట్టి
p ఈక్వల్ టు 3p స్క్వేర్. సో మనం pని ఈ 3p స్క్వేర్గా వేసుకున్నాం కాబట్టి ఈ 3pకి బదులుగా మనం p వేసుకోవచ్చు. కాబట్టి a స్క్వేర్ ఈక్వల్ టు 3p. మొదటి సందర్భంలో మనకి a స్క్వేర్ ఈక్వల్ టు 3p వచ్చింది. సో ఇప్పుడు మనం సందర్భం 2 చూద్దాం. సందర్భం 2. సో మనం ఇప్పుడు ఇందులో r ఈక్వల్ టు 1 తీసుకోవాలి. 1 తీసుకున్నప్పుడు a ఈక్వల్ టు 3p ప్లస్ 1 ఇరువైపులా వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా సో ఇరువైపులా వర్గం చేస్తే మనకి a స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. సో మనకి ఇది ఎలా కనిపిస్తుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో వేసుకుంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని డివైడ్ చేసి వేసుకోవాలి. సో మనం ఈ ఫార్ములా ప్రకారం ఇది a ఇది b. సో మనం ఇప్పుడు వేసుకుంటే 3p హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3p ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే మనకి 1 స్క్వేర్. సో ఈక్వల్ టు 3p అంటే ఈ స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 9p స్క్వేర్. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 కాబట్టి 9p స్క్వేర్ ప్లస్ 2 3 ఎంత 6 6 ఒకట్ల 6 మళ్ళీ. సో 6p ప్లస్ 1 స్క్వేర్ అంటే మనకి 1 వస్తుంది. సో ఈక్వల్ టు దీన్ని మనం కామన్ తీయాలి. 3 కామన్ తీస్తే 3 ఇంటూ 3p స్క్వేర్. ఇక్కడ 3 తీసేస్తే మనకి ఇంకా 3 ఉంటుంది. సో 3p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 అంటే 3 3 9 p స్క్వేర్. 9p స్క్వేర్ ప్లస్ 3 6 6p ప్లస్ 1 వేసుకుంటే ఇక్కడ సో మనం మొదటి సందర్భానికి ఎలాగైతే రాసుకున్నామో సో ఇక్కడ కూడా ఇక్కడ p ఈక్వల్ టు p ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చు? 3p స్క్వేర్ ప్లస్ 2p వేసుకోవచ్చు. సో మనకు అప్పుడు 3p ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ p ఈక్వల్ టు 3p స్క్వేర్ ప్లస్ 2p వేసుకుంటాం. సో ఈక్వల్ టు 3p ప్లస్ 1 వస్తుంది. a స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1. సో రెండవ సందర్భంలో a స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 వస్తుంది. సో మొదటి సందర్భంలో a స్క్వేర్ ఈక్వల్ టు 3p. సో మనం ఇదే విధంగా 4th వన్ సమ్ కూడా మనం ఇదే విధంగా చేయొచ్చు. సందర్భం 1 2 3 అని దీనికి 3 సందర్భాలు ఉంటాయి. సో మనం ఇదే విధంగా 4th వన్ కూడా చేయొచ్చు. సో మనకి 5th సమ్ ఏమని ఇచ్చాడు? ఏదైనా ధనపూర్ణ సంఖ్య n కు n, n+2 లేదా n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే భాగించబడుతుందని చూపమని 5th సమ్ ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో n ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. n ఈక్వల్ టు ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. సో n మనం 3చే భాగించగా n 3చే భాగిస్తాం. n 3చే భాగించగా భాగఫలం q శేషం r అని అనుకుందాం. n 3చే భాగించగా q భాగఫలమేమో q శేషమేమో r అనుకుంటాం. అనుకున్నప్పుడు ఇప్పుడు n ఈక్వల్ టు bq ప్లస్ r లేదా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ b. r ప్లేస్లో మనకి ఏమేమి వస్తాయి? 0 1 2 వస్తుంది. సో మనం సందర్భం 1లో r ప్లేస్లో 0 తీసుకుంటాం. సో r ప్లేస్లో 0 తీసుకుంటే n సందర్భంలో మనం ఏ సందర్భాలు చేయాలి? n+2 అండ్ n+4. ఈ సందర్భంలో r ప్లేస్లో 0 తీసుకోవాలి. సో r ఈక్వల్ టు 0 తీసుకుంటే nలో ఏమొస్తుందంటే 3q 3చే భాగించాలి కాబట్టి 3q 3చే భాగించబడుతుంది. ఇది 3చే భాగించబడుతుంది కదా. 3చే
భాగించబడుతుంది. ఇప్పుడు మనం n+2 తీసుకుందాం. n+2 తీసుకుంటే 3³ + 2 వస్తుంది. 3³ + 2 వస్తే 3 చే భాగించబడదు, ఎందుకంటే మనకి శేషం ఇంకా 2 మిగిలిపోతుంది కాబట్టి. 3 చే భాగించబడదు, శేషం 2 వస్తుంది కాబట్టి ఇది 3 చే భాగించబడదు. సో ఇప్పుడు మనం n+4 తీసుకుంటాం. 3³ + 4 = 3³ + 3 + 1. ఈ 4ని మనం 3 + 1గా రాసుకోవచ్చు. సో మనం ఇప్పుడు 3³ + 1 + 1 ఈ 3ని కామన్ తీస్తే మనకి 3³ + 1 + 1 వస్తుంది. సో ఇక్కడ m = q + 1 అనుకుందాం. m = q + 1 అనుకుందాం. సో ఇక్కడ q + 1 ప్లేస్లో m వేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది? 3m + 1 వస్తుంది. సో 3 చే భాగించబడదు, ఎందుకంటే మనకి ఇక్కడ శేషం 1 వస్తుంది. 3 చే భాగించబడితే మనకి ఇక్కడ శేషం 1 వస్తుంది కాబట్టి 3 చే భాగించబడదు. 3m + 1 అని వేసుకుంటే శేషం 1 వస్తుంది. సో అలాగే మనం ఇప్పుడు సందర్భం 2 చూద్దాం. సందర్భం 2 తీసుకుంటే r ప్లేస్లో మనం ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి. సో r ప్లేస్లో 1 వేసుకుంటే, తీసుకుంటే n చేసి చూద్దాం. 3³ + 1 r ప్లేస్లో 1 తీసుకున్నాం కాబట్టి 3³ + 1. ఇక్కడ 3 చే భాగిస్తే మనకి శేషం 1 వచ్చేస్తుంది. సో ఇది భాగించబడదు, 3 చే భాగించబడదు, ఎందుకంటే శేషం 1 వస్తుంది కాబట్టి. సో మనం ఇప్పుడు n+2తో చూద్దాం. n+2తో చేస్తే 3³ + 1 + 2. 3³ + 1 + 2 చేస్తే 3³ + 3. 1 + 2 = 3. సో ఇప్పుడు మనం దీన్ని 3³ + 1 అనేది కామన్ తీసేస్తే 3³ + 1 + 0. ఇది 3 చే భాగించబడుతుంది, ఎందుకంటే మనకి శేషం 0 వస్తుంది కాబట్టి 3 చే భాగించబడుతుంది. శేషం 1 వస్తుంది, 0 వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు n+4 చేసి చూద్దాం. n+4 చేస్తే 3³ + 1 + 4 వేసుకుంటే 3³ + 3 + 2 మనకి 1ని 4ని కలిపితే 5 వస్తుంది. ఈ 5ని 3 + 2 కింద వేసుకోవచ్చు. సో మనం ఇక్కడ 3ని కామన్ తీస్తే 3 × q + 1 + 2. 3 చే భాగించబడదు, ఎందుకంటే మనకి ఇక్కడ శేషం 2 వస్తుంది, ఇక్కడ శేషం 0 వస్తుంది, ఇక్కడ శేషం 1 వస్తుంది. సో ఇది భాగించబడదు, ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడదు. శేషం 2 వస్తుంది కాబట్టి ఇది భాగించబడదు. అలాగే మనం ఇప్పుడు సందర్భం 3 చూద్దాం. సందర్భం 3 తీసుకుంటే r ప్లేస్లో మనం 2 తీసుకోవాలి. 2 తీసుకున్నాం అనుకోండి r ప్లేస్లో. ఇప్పుడు n = 3³ + 2. 3 చే భాగించబడదు, ఎందుకంటే మనకి శేషం 2 వస్తుంది కాబట్టి 3 చే భాగించబడదు. శేషం 2 వస్తుంది కాబట్టి. ఇప్పుడు n+2 తీసుకుందాం అనుకోండి. n+2 తీసుకుంటే 3³ + 2 + 2. సో మనం దీన్ని ఏ విధంగా వేసుకోవచ్చు? 3³ + 4 = 3³ + 3 + 1 అని వేసుకోవచ్చు. ఈ 4ని మనం 3 + 1 అని వేసుకోవచ్చు. సో మనం 3ని కామన్ తీస్తే 3³ + 1 + 1. ఇక్కడ ఇది కూడా మనకి 3 చే భాగించబడుతుంది, ఎందుకంటే శేషం 1 వస్తుంది కాబట్టి. శేషం 1 వచ్చిన కావున ఇది కూడా 3 చే భాగించబడదు. సో n+4 తీసుకున్నాం అనుకోండి, 3³ + 2 + 4 వస్తుంది.
సో దీన్ని మనం ఏ విధంగా వేసుకోవచ్చు, 3q + 6 అంటే 4 + 2 = 6 వస్తుంది మనకి. సో 6 వేసుకుంటే 3q + 6 = దీన్ని 3 కామన్ తీస్తే 3 × q + 2 + 0. సో ఇక్కడ ఇది మనకి 3చే భాగించబడుతుంది, ఎందుకంటే ఇక్కడ శేషం 0 వచ్చింది కాబట్టి 3చే భాగించబడుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మనకి వాస్తవ సంఖ్యల్లో అభ్యాసం 1.1 లెక్కలు అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోనా సిస్టర్స్. బాయ్.